ఇది సిండికేట్ పాలిటిక్స్ కాదా? నిన్న వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు మొన్న సభలో కేసీఆర్ మాట్లాడతాడేమో గ్రూప్స్ గురించి అని. అన్ని అడ్డమైన విషయాలు మాత్రం కేసీఆర్ గుర్తు చేసిండ్రు స్పీచ్ లో. మెయిన్ ఇష్యూ గ్రూప్ 1 గురించి మాత్రము మరి మాట్లాడొద్దని చెప్పిండ్రా? పేపర్ ఇయ్యలేదా ప్రజాసార్కు మీరు? ఇది ఎక్కడ దౌర్జన్యం అండి? ఇంకేం ప్రధాన ప్రతిపక్షం అండి మీరు వీళ్ళ తరపున మాట్లాడకపోతే? ఏం ప్రధాన ప్రతిపక్షం అని అడుగుతా ఉన్నా నేను. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నా నేను. ఏం నమ్మి మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ అంటాడు కేసీఆర్ సార్. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ అంటాడు కేసీఆర్ సార్. మరి మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ఎప్పుడు వస్తుంది? ప్రజా సమస్యలు టేక్ ఓవర్ చేస్తే వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఇష్యూ గ్రూప్ 1 కాకుండా వేరే ఏం ఇష్యూలు ఉన్నాయి? వేరే ఏం ఇష్యూలు లేవు కదా. సంక్షేమ పథకాలు కాకుండా గ్రూప్ 1 ఇష్యూ ఉంది. హెచ్సియు మీద బ్రహ్మాండంగా కొట్లాడిండ్రు, గెలుచుకున్నారు. మరి ఇదేమైంది? గ్రూప్ 1 వాళ్ళు ఎందుకు రోడ్డు మీద పడేసారు? మీ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు చెప్పాలా? మీకు మంచిగా అయింది, బాగా అయింది, మీకు సిగ్గు లేదు, బస్సు యాత్రలు పెట్టిండ్రు కదా, మరి ఏ ముఖం పెట్టుకొని మమ్మల్ని అడుగుతున్నారు? ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్ హెల్ప్ అడుగుతున్నారు? కేటీఆర్ అపాయింట్మెంట్ అడిగితే ఇయ్యరట. గిది వీళ్ళకి చెప్పే మాట ముచ్చట. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సరే పోనీ వాళ్ళ వల్ల మీరు ఓడిపోయిండ్రు కదా, ఏమైనా తప్పు చేసి ఓడిపోయారా? తప్పు చేసింది ఎవడు? పేపర్ లీకేజ్ చేసింది ఎవడు? వాళ్ళు బస్సు యాత్రలు చేసే విధంగా 46 జీవో తీసుకొచ్చింది ఎవడు? ఏ పార్టీ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వాళ్ళ తరపున. చేసుకున్నోడికి చేసుకున్న మహాదేవా అని చెప్పి నువ్వు వాగుతున్నావు కదా, మరి నువ్వు చేసుకున్నావు అంటే వాళ్ళు బస్సు యాత్ర పెట్టిరు. నువ్వు 46 జీవో తీసుకురాకపోయి ఉంటే, నువ్వు పేపర్ లీకేజ్ చేయకపోయి ఉంటే, మరి వాళ్ళు మీ తరపున మరి వాళ్ళు మీకే ఓట్లేస్తుండే కదా, కాంగ్రెస్ దగ్గరికి ఎందుకు పోతుండే? తప్పులు మీరు చేసి శిక్షలు ప్రజలకు ఇస్తున్నారా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజా పాలన? లేకపోతే ప్రతిపక్ష పాత్ర మీరు ఏ రకంగా పోషిస్తున్నారు? ఇంకా ఎట్లా నమ్మి ఇంకా మీరు ఇట్లాగే మాట్లాడుతా పోతా ఉంటే, అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు మీరు చేస్తా ఉంటే ప్రజలు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు? ప్రతిసారి కేసీఆర్ బొమ్మ చూసే ఓట్లేరు కదా, ప్రతిసారి బీజేపీలో కూడా మోడీ ఫేస్ చూసే ఓట్లేరు కదా. ఇక్కడ లోకల్ లీడర్స్ ఏం చేస్తున్నారనే దానిపైన, ఎట్లా కొట్లాడుతున్నారనే దానిపైన కూడా ప్రజలు ఆలోచిస్తారు కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. సో ఇది తెలంగాణ దుస్థితి. తెలంగాణలో ప్రభుత్వం లేదు, తెలంగాణలో ప్రతిపక్షాలు లేవు. మరి ఏ వాడి దగ్గరికి పోవాలి? ఢిల్లీ పోయి కూర్చోవాలి, మోడీని అడుక్కోవాలి, జంతర్ మంతర్ కాడ ధర్నా చేయాలి, లేదా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి పోయి మా తెలంగాణ ముఖ్యమంత్రులు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు సార్, ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తలేవు సార్, ఎవరు మాట్లాడతలేరు సార్, మా తెలంగాణ గురించి ఆంధ్ర అసెంబ్లీలో మాట్లాడమని అడగాల చంద్రబాబును పోయి. ఏ బీహార్ ముఖ్యమంత్రినో, లేకపోతే మీ కర్ణాటక ముఖ్యమంత్రినో, లేకపోతే ఇంకా ఏ పార్టీ ముఖ్యమంత్రి ఇండియా కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి వినతి పత్రాలు ఇచ్చి రావాలన్నా? అప్పుడు ఎట్లా చేస్తే కానీ మీకు కనువిప్పు కలిగేటట్టు లేదు. ఇప్పుడు అట్లా తిరుగుదామన్నా మా గ్రూప్ 1 విద్యార్థులకి పైసలు కావాలి, ఆ పైసలు ఇవ్వే. రెక్కల కష్టం మీద తల్లిదండ్రులు ఎన్నో ఆశలతోటి అప్పు సప్పు చేసి ఇన్ని సంవత్సరాలుగా ట్రైనింగ్ ఇస్తే వాళ్ళ బతుకులు ఇట్లా అయిపోయినాయి అని వాళ్ళు ఏడుస్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా వాళ్ళకి డబ్బులు లేవు. ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా వాళ్ళు డబ్బులు అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి. ఈ దుస్థితి ఎవరు తీసుకొచ్చినాడు? మీ రాజకీయ పార్టీలు తీసుకొచ్చినాయి. మీ రాజకీయ పార్టీలే ఈ దుస్థితిని తీసుకొచ్చినాయి. అండ్ అట్లాగే వాళ్ళు కూడా, వాళ్ళ కర్మ కూడా ఇది. నేను గ్రూప్ 1 విద్యార్థులు కూడా అంటున్నా, పట్టభద్రుల ఎమ్మెల్సీగా డబ్బులు తీసుకొని ఓట్లేసిన వాళ్ళ పాపం అది. 20 కోట్లు టికెట్ కి అమ్ముడు అయినటువంటి అంజిరెడ్డి